నన్ను చంపడానికి వచ్చావా? అవును, నన్ను సర్వనాశనం చేసి ఆ యమకూపంలో తోసినప్పుడు నా కన్నీరు ఇంకిపోయేలా ఏడ్చి సహించాను. ఎందుకో తెలుసా, ఏనాటికైనా నా తమ్ముణ్ణి తిరిగి కలుసుకోగలనని ఆశ. కానీ ఆ ఒక్క ఆశను చంపి నా తమ్ముడిని నాకు లేకుండా చేశావు. నీ తమ్ముడా? నాకేం తెలియదు. తెలీదు? డాక్టర్ వేణు నా తమ్ముడని తెలియకుండానే చంపావా? నీ పగవాడే నీ కూతుర్ని ప్రేమించాడని తెలియకుండానే చంపావా? డాక్టర్ వేణు నీ తమ్ముడా? అయితే నాకు తెలియకుండానే శత్రు శేషం లేకుండా చేసుకున్నానన్నమాట. పొరపడ్డా భుజంగం, నేను ఇంకా మిగిలే ఉన్నాను. నువ్వా? నువ్వు నా చేతుల్లో పడ్డనాడే తెచ్చావు. ఆనాడు సీతగా చచ్చాను, కానీ నా తమ్ముడికి అక్కగా బ్రతికే ఉన్నాను. అందుకే నా తమ్ముడిని చంపిన నిన్ను నా రహస్యం తెలిసిన వాళ్ళలో మిగిలింది నువ్వు ఒక్కదానివి. నువ్వు కూడా బ్రతకటానికి వీల్లేదు. లేదా భుజంగం, నేను నీ భాగస్థుని, నీ స్నేహితుణ్ణి. నువ్వు చంపిన వాణ్ణి, నిన్ను మింగడానికి వచ్చిన బకాసురుడు. ఇంకా వంటలోనే ఉన్నావా? వంట అయిపోయింది బాబు, వేడిని పెట్టాను. వేడిలో దోచాయా నీకు? నాకు కాదు బాబు, మీకే. అలాగా? నేను చూడడానికి పాత చుట్టాలు వచ్చారు. రా చూద్దుగా. లే రా కనుకో రై మూట నవ్వుతున్నావా? అవును, ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చేసిన పాపాలు శిరోగంటుడు బాగా పంచారు భుజంగం గారు. రే దండేశ్వరి కొట్లో పడే. నీ కాబోయే అల్లుడు గారి శిష్య ప్రమాణుడు. ఎవరా నా కాబోయాలుడు? వస్తాడు, పెళ్లి కొడుకులా ముస్తాబాయి మరి వస్తాడు. ఈ లోపు మీకు సకల మర్యాదలు చేయమన్నాడు. అరే భీముడు మామగారు కదా, తలంటే బాబు ఒళ్ళంతా మాత్రం చేయదు. భీముడు, మాదేముంది బాబు, కూలీళ్ళం. మీకు తెలుసుగా, మీరు చెప్తే వాళ్ళని కొట్టాం, వాళ్ళు చెప్తే మిమ్మల్ని కొడుతున్నాం. అది అది దాహమా? అల్లుడు గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావుగా, ఆ నీళ్లు తాగుదాంలే. రే బాగుండదురా, పెద్ద మనిషి మళ్ళీ ఫీల్ అవుతాడు. నువ్వు చేయరా మర్దనా, చెయ్యి. ఏం మామగారు, బాగున్నారా? ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? తప్పు తప్పు, నిన్ను నేను హింస పెడుతున్నాను. నా మాట కాదని నీకు నువ్వే గొయ్యి తవ్వుకున్నావు. నిన్ను నమ్మి నీతో చేతులు కలిపినందుకు నన్ను ఇలా మోసం చేయటం అన్యాయం. అన్యాయమా? ఏమిటి మామా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మిన నీ మిత్రుడు నారాయణ్ణి నారాయణ అనిపించా. నీ కూతుర్ని ప్రేమించిన నేరానికి పేదల పాలిట పెన్నిధైన డాక్టర్ వేణుని నిర్దాక్షిణ్యంగా చంపించా. వాటికంటే అన్యాయమా ఇది? జగన్, అదంతా నా రాధక్షేమం కోసం చేసి. దేర్ యు ఆర్. ఆ గారాల గువ్వ కోసమే నువ్వు చెప్పిన వాణ్ణల్లా చంపా. ఇప్పుడు నీ కూతుర్ని నీ కళ్ళ ముందే చిత్రహింస చేసి నిన్ను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటాను మామా. చెట్టంత మగాణ్ణి ఎదురుగా ఉంటే నన్ను కాదనట్టు వెళతావే. ఎవరు నువ్వు? అది నీ అబ్బనడు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. పురజనుల కోరికను అనుసరించి నిన్ను పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి నీ కాబోయే మొగుడు. గట్టిగా వాగితే గుండాగి చస్తావు. కనీసం నీ కూతురు పెళ్ళయ్యే వరకు నా కళ్ళల్లో ప్రాణాలు నిలుపు. ఏం రాధాదేవి, నీ నాన్నలాగే నువ్వు మొండికెత్తుతావా, మర్యాదగా పెళ్లి కొప్పుకుంటావా? ఏమండి,
మీ పాదాలు పట్టుకుంటాను. నా బ్రతుకు నాశనం చేయబోకండి. ఏడుస్తున్నావా? కన్నీళ్ళంటే మాకెంత ఖుషియో. పేదవాళ్ల కన్నీళ్లను పెగ్గెడు విస్కీగా మార్చి తాగిన మీ నాన్ననడు. ఏం భుజంగం, నీ కూతురు కన్నీళ్లు మరీ మత్తెక్కిస్తున్నాయి కదూ? ఏమండి, మీకు నమస్కారం చేస్తాను. నన్ను వదిలేయండి. నా వేణు కోసం, నా వేణు నాకు అప్పగించిన పవిత్ర సేవ కోసం నన్ను కనికరించండి. నన్ను అపవిత్రం చేసి నా దేవాలయానికి నన్ను దూరం చేయకండి. జగన్, నా బిడ్డను వదిలే. ఏమిటి నీకు కన్నీళ్ళ? ఆకలితో కడుపు చేతబట్టుకుని బ్రతకలేక బ్రతుకుతున్న ఆడపిల్లల శీలానికి వెలకట్టి వెలయాలను చేసి వాళ్ళ కన్నీటితో స్నానం చేసిన నీకు కన్నీళ్ళ? పాప పుణ్యాలు తెలియని కన్నె పిల్లల్ని మోసం చేసి కన్నెలుగానే వాళ్ళను తల్లుల్ని చేసి పాలకై ఎచ్చే వాళ్ళ పసిబిడ్డల పీకలు నొక్కి ఆ తల్లుల పాల పొంగుతో నీ కామదాహం తీర్చుకున్న నీకు కన్నీళ్ళ? చేయక చేసిన తప్పులకు కుమిలిపోతూ చావలేక బ్రతకలేక ఎలాగో మమ్మల్ని బ్రతకనివ్వండి బాబు అంటూ నీ పాదాల మీద పడ్డా దిక్కులేని ఆ శరీరాల్ని తాకట్టు పెట్టి తైతెక్కలాడిన నీకు కన్నీళ్లున్నాయా భుజంగం? ఉంటే ఏడు. ఇన్నాళ్ళు నీవు నాశనం చేసిన ఆ అమాయకుల శీలానికి ప్రతిఫలంగా ఇప్పుడు నీ కన్న కూతురు శీలాన్ని నీ కళ్ళతటే నాశనం చేస్తూ ఉంటే కళ్ళప్పగించి చూసి ఏడు. ఈ కన్నీరు రక్తంగా మారే వరకు ఏడు. ఇదంతా నిజమేనా నాన్న? ఇన్ని పాపాలు నీ కూతురు సుఖం కోసమే చేశావా? అందుకే నాన్న ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నాను. ఆనందించు నాన్న, చూసి బాగా ఆనందించు. ఇంకా గట్టిగా పిలు. నీవు చేసిన పాపాలకు బెదిరి పారిపోయిన ఆ భగవంతుడు ఏ లోకంలో దాక్కున్నా అతనికి వినిపించేలా పిలు. ఇన్నాళ్ళు నీవు చేసిన దుర్మార్గాన్ని సహిస్తూ కూర్చున్నా అతని గుండెలు పగిలేలా పిలు. నీవెంత పిలిచినా పలికేదా భగవంతుడు కాదు. నీ కాళ్ల కింద కర్కశంగా నలిగిపోయిన జాలి గుండెల ఆర్తనాదాలు, వంతులేని నీ దుర్మార్గానికి బలైపోయిన ఆ అమాయకుల ఆవేదన. ఇంతకంటే నన్ను ఒక్కసారిగా చంపిపారు. చంపను, నీకు నువ్వే చావాలి. ఇప్పుడే నీ కళ్ళ ముందే నీ కూతురికి జరగబోయే పరాభవాన్ని చూసి నీ గుండె పగిలి నీవే చావాలి. అవును, నేనే. యమకూపంలో మగ్గిపోయే నన్ను రక్షించని నువ్వా ఈ రోజులా చేస్తున్నది? రౌడీవైనా నువ్వు మానవుడు అనుకున్నా, కానీ నువ్వు మనిషివి కాదు, దానవుడివి. వీళ్ళ అసలు రూపాలు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. అంతా తెలిసే మాట్లాడుతున్నాను, కానీ నీకే తెలియదు. తండ్రి చేసిన పాపాలకు బిడ్డల్ని శిక్షించడం మంచివాళ్ళ లక్షణం కాదు. పచ్చని మొక్కలు నరికి వాడిన మొక్కలు ఎరువుగా వాడటం దానవ లక్షణం. చూశావా భుజంగం, నీవు ఏ అభాగ్యురాలి జీవితాన్ని నాశనం చేశావో ఇప్పుడు ఆ అభాగ్యురాలే నీ కూతురు శీలాన్ని కాపాడింది. ఎప్పటికైనా నీలో మానవత్వం ఏ మూల దాగి ఉన్నా వెళ్ళి ఆ దేవత కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. వీడి ముఖం చూసి కాదు జగన్ నేను రాధను క్షమించమనేది. రాధ నా తమ్ముడి భార్య. ఈమెకు జరిగిన అన్యాయానికి వీడిని నిలువునా తీరేస్తే గాని నా పగ చల్లారదు. నా తమ్ముడి రక్తం కళ్ళ చూసిన వీడి రక్తాన్ని నేను కళ్ళారా చూస్తే గాని నా తమ్ముడి ఆత్మ శాంతించదు. నాన్న, నా వేడిని చంపించింది నువ్వా? నీ కళ్ళ కూతురి పసుపు కుంకుమ తొడిచింది నువ్వా నాన్న? ఎప్పటికైనా నిజం చెప్పు. ఇవన్నీ నువ్వు చేసిన పాపాలు కాదు. ఆ దుర్మార్గుణ్ణి నేనే. దేవత లాంటి ఈ సీతను పతితను చేసింది నేనేనమ్మా. పచ్చగా ఉండవలసిన నీ బతుకులో నిప్పులు పోసి నీ వేణుని నీ నుండి శాశ్వతంగా దూరం చేసింది నేనేనమ్మా. కానీ అమ్మా రాధా, చంపమన్నది నేనే.
అయితే వేణుని హత్య చేసింది ఈ దుర్మార్గుడు. జగన్, అయితే నా తమ్ముని హత్య చేసింది నువ్వేనన్నమాట. నిన్ను నిన్ను ఆగండి. రండి. వీడే వీడే నన్ను నా కూతుర్ని నిర్బంధించి నానా హింసలు పెడుతున్నాడు. మీకేం భయం లేదు భుజంగరావు గారు. త్రినాథ్పై జగన్ అరెస్ట్ చేయి. అదే ఇన్స్పెక్టర్, ఏమైంది నేను చేసిన నేరం? ఎందుకు నన్ను అరెస్ట్ చేయడం? కొద్ది క్షణాల క్రితమే తను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నా ఆ భుజంగాన్ని అరెస్ట్ చేయి. నేను నేరాలు చేయటం ఏంటి, ఒప్పుకోవడం ఏంటి? చూశారు ఇన్స్పెక్టర్ ఎంత చక్కగా నాటకం ఆడుతున్నాడు. నా పార్ట్నర్ నారాయణని డాక్టర్ వేణుని కూడా హత్య చేసింది వీడే. జగన్, ఈ హత్యల్లో మొదటి నుంచి నిన్ను అనుమానించి అనుసరిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికావు. మీరు ఇంకా రావటం ఆలస్యం చేస్తే ఇన్ని అనర్థాలు జరుగుండేవు. మాలాంటి పెద్ద మనుషులకు అప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పవు అనుకోండి. భుజంగం, ఒక్కసారి నా వైపు చూడు. నేను నీ స్నేహితుడు నారాయణ. చావలేదు భుజంగం. ఓహో, అయితే బ్రతికే ఉన్నామన్నమాట. ఇన్స్పెక్టర్, ఇందులో ఏదో మోసం ఉంది. ఈ జగన్ నారాయణ కలిసి కుట్రపన్ని ఆ డాక్టర్ వేణుని హత్య చేసి ఉంటారు. ఇంకా ఎందుకు అర్థం చేస్తారు? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయవలసింది వాళ్ళిద్దరిని కాదు భుజంగం, నిన్ను. అవును, ఆ దుర్మార్గుని నేను. దేవత లాంటి ఈ సీతను పతితను చేసింది నేనేనమ్మా. పచ్చగా ఉండవలసిన నీ బతుకులో నిప్పులు పోసి నీ వేణుని నీ నుండి శాశ్వతంగా దూరం చేసింది నేనేనమ్మా. ఇప్పుడేమంటావు? భుజంగం, చనిపోయింది డాక్టర్ వేణు కాదు, నీలోని మానవత్వం. వేణు బ్రతికే ఉన్నాడు. వేణు బ్రతికి ఉన్నాడా? నా తమ్ముడు బ్రతికి ఉన్నాడా? అవును, డాక్టర్ వేణు బ్రతికే ఉన్నాడు. చనిపోయింది వేణువులోని పగ. ఎక్కడున్నాడు బాబు? వేణు, తమ్ముడు 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 డాక్టర్, వెల్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ భుజంగం, అమ్మా రామ, నన్ను క్షమించం. ఇన్స్పెక్టర్, పద.